హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. నేనైతే ఈరోజు కొంచెం లేట్గానే లేసాను. మా అమ్మ ఉన్నిందని అమ్మ అయితే పొద్దున్నే లేచి ఇంకా వాకిలంతా కడిగేసి సామాన్లన్నీ అయితే తోమేసింది. ఇంకా నేనైతే లేచి బయట ఒకసారి వచ్చి ఇంకా నాకు చెట్లు చూసుకునేది ఈ మధ్య భలే అలవాటు అయిపోయిందండి. నిద్ర లేసి వచ్చి చెట్లో రోజా పూలు కాస్తున్నాయి కదా, ఈరోజు ఎన్ని కాసాయి అన్నట్టు చూడ్డానికైతే వచ్చాను. చూసుకొని ఇంక వంటింట్లోకి వచ్చేసరికి నేనైతే టీ పెట్టాను. అమ్మ అయితే నాకు హారతి ఇవ్వడానికి రోజు తట్టనైతే తీసుకొని వెళ్తున్నాను కదా, అది మా అమ్మ నేను సరిగ్గా తోమటం లేదని అమ్మ అయితే నాకు తోమిచ్చేస్తుంది. నైట్ శివరాత్రి కదా, అందుకని అమ్మ వాహనం చూడ్డానికైతే వచ్చింది, లేటుగా వచ్చింది. అందుకే ఇక్కడే ఉండి పొద్దున్నే అయితే బయలుదేరేసింది. టీ తాగేసి అయితే నాకు మార్నింగ్ పనులన్నీ అయితే చేయించేసి ఇలా బయలుదేరేసింది. టీ తాగేసి ఉండుమా పోదు అని అంటే కూడా లేదు లేదు నాన్న ఉంటాడు కదా, నేను వెళ్ళాలి అనేసి బయలుదేరేసింది. ఇంక ఇక్కడ నేనైతే పన్నీరు కూర అయితే చేద్దాం అనుకుంటున్నా, గ్రేవీ టైప్ అయితే. ఇంక ఇక్కడ గరం మసాలా అయిపోయి ఉంటే అదైతే డీమార్ట్ నుంచి తెచ్చున్నాను. డీమార్ట్ వాళ్ళే తయారు చేసింది, చాలా తక్కువ రేట్కే ఉనింది. 100 గ్రామ్స్ 48 రూపీస్ అలా అయితే ఉనింది. నాకైతే పర్లేదు అన్నట్టు నేనైతే ఈసారి ఇది ట్రై చేద్దాము అనేసి ఇదైతే తీసుకొని వచ్చాను. ఇది ఇంకా గరం మసాలా లేకపోతే అదైతే డబ్బాలోకి అయితే పోసి పెట్టుకుంటున్నాను. అలానే పన్నీర్ అయితే నేను ఫుల్గా చేయలేదు, హాఫ్ పన్నీర్ అయితే చేస్తున్నాను గ్రేవీగా చేద్దామని. దీన్నైతే రెసిపీ నేను చూపించలేదండి, నేనైతే ఇది షార్ట్ రూపంలో అయితే పెట్టాను. చూడని వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఈ వీడియోది చూడండి. గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా గ్రేవీకి మసాలాకైతే నేను అన్నీ అయితే ఇలా రెడీ చేసి అయితే పెట్టుకునేస్తున్నాను. అన్నీ రెడీ చేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన పెనం పెట్టుకొని తిరగబాతు చేసేస్తే మళ్ళీ మళ్ళీ వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒకసారిగా అయితే రెడీ చేసి ఇలా పెట్టుకునేస్తున్నాను. గ్రేవీకి ఏమేమి కావాలో అమ్మునింది కాబట్టి ఈరోజైతే నాకు మార్నింగ్ పనులన్నీ అయితే చేయించేసింది. నాకు హారతి ఇవ్వడానికి కూడా పెద్దగా హడావిడి లేకుండా ఈరోజైతే నిదానంగా పనులన్నీ అయితే చేసుకునేసాను. ఇంకా అవన్నీ తరిగి వేరే ప్లేట్లోకి అయితే తీసుకునేసాను. ఇంక ఇక్కడ పన్నీర్ అయితే ఎక్కువగా అనిపించింది, అందుకనే సగం అయితే ఇంకొక రోజు చేసుకుందాము అన్నట్టు సగం అయితే తీసి పక్కన పెట్టేశాను. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ గ్రేవీ అయితే. ఇంకా ఎప్పుడైనా చపాతీలోకి చేసుకుందాము. ఈరోజైతే లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను, రైసే చేస్తున్నాను. చపాతీ చేయించేదా నాన్న అంటే ఇంకా పిల్లలైతే ఇప్పుడు ఎండలు వచ్చేసింది కదా, వద్దులే మమ్మీ నైట్ అయినా పర్లేదు, లంచ్లోకి మటుకు చపాతీ వద్దులే తినలేకపోతున్నాము అన్నారు. ఇంకా అందుకనే మళ్ళీ రైసే పెట్టేశాను. ఈరోజైతే నేను టిఫిన్ కూడా ఏమీ అయితే చేయలేదు. మా వారు బ్రహ్మోత్సవాలు అయ్యేదాకా టిఫిన్లు మళ్ళీ లంచ్ బాక్సులకి తనీగా ఇన్ని పనులు అయితే పెట్టుకోవద్దు, ఏదో ఒకటి చేసి అన్నం చేసి పెట్టేయి, అదే తినేసి వెళ్తారు, ఎందుకు ఊరికే టెన్షన్ పడుతూ ఉంటావు, అన్నమే చేసేయకూడదా ఏమి పర్లేదులే టిఫినే చేయాలా అనేసి ఇంక అరిస్తే ఇంక ఈరోజైతే రైసే పెట్టేశాను పిల్లలకి టిఫిన్కి కూడా. ఇంక ఇక్కడ పన్నీర్ అయితే ఇలా అయితే కట్ చేసి రెడీ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసాను. చాలా బాగుంటుందండి, డీమార్ట్లో తెస్తాను నేను హెరిటేజ్ పన్నీర్ అయితే. ఇంక ఇక్కడ చూడండి నేను పన్నీర్ కట్ చేస్తా చెయ్యి అయితే కొంచెం కట్ చేసుకునేసాను, భలే మంట వచ్చేసింది. మళ్ళీ ఇంకా మలసి వచ్చి పసుపు పొడి అయితే పెట్టింది చేతికైతే, ఇలా కట్ అయిపోయింది నాన్న అని అంటే. ఇంక ఇక్కడ పన్నీర్ గ్రేవీ అయితే షార్ట్ అయితే తీసేసాను.
ఇంకా మీకైతే చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను. అదంతా అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేసేసాను. పూజ చేసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేవాలి. హారతికైతే తట్టకైతే రెడీ చేసేసాను. ఈరోజైతే దేవుడు కొంచెము లేటుగా వచ్చింది. నిన్నొచ్చి శివరాత్రి ఊరేగింపు వచ్చింది, లేట్ అయిపోయిందంట. అందుకనేసని టైమింగ్ అయితే ఇచ్చుండారులేండి, కొంచెం లేటుగానే వస్తుంది, 9కి అలా వస్తుంది అని చెప్పారు. మామూలుగా అయితే పొద్దున్నే 7కంతా బయలుదేరేస్తుంది. ఈరోజు మటుకు 9కి అలా అయితే బయలుదేరిందా. మా దగ్గరకు వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. అంతలో ఈరోజు ఈవినింగ్ కూడా కళ్యాణోత్సవం అయితే ఉంది. వెళ్ళాలనుకున్నాను కానీ మా వీధిలో ఉండే అక్క వాళ్ళంతా మేము వెళ్తున్నాము, నువ్వు కూడా రా సరిత అనేసని వాహనం దగ్గరికి వెళ్ళినప్పుడైతే పిలిచారు. నాకు ఇంకా మా వారికి నైట్ డ్యూటీ ఉందని అదంతా అవ్వదేమో అనేసని నేనైతే పోవాలని ఉండింది. కానీ నువ్వైనా రాలే, పర్లేదు, ఒకరైనా కూడా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, నువ్వు వచ్చేయి, మనం అందరం ఆడవాళ్ళందరం కలిసి వెళ్దాము అని చెప్పారు. కానీ నాకు పిల్లలు సమస్య అయిపోయింది. పిల్లల దగ్గర ఎవరు లేరు, చిన్న పిల్లలే కదా, ఇంకా క్లాసులకి రెడీ చేసి పంపించాలిగా, నాకు కుదరదేమోలే, నెక్స్ట్ టైం అయితే చూద్దాము అన్నట్టు ఇంకా నేనైతే పోలేదండి. మా వీధిలో ఉండే అక్క వాళ్ళందరూ అయితే పోయారు. నాకు మళ్ళీ అనిపించింది ఎల్లుంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా మా వారు నైట్ డ్యూటీ అని మా వారైతే పనుకునేసి ఉన్నారా. ఇంకా డ్యూటీకి కూడా వంట చేయాలి, తినేసి వెళ్తారు కదా, ఇంకా ఆడికి వెళ్తే అన్ని పనులు అయితే ఆగిపోతాయి. పిల్లలు కొంచెము టెన్షన్ అయిపోతారు నేను లేకపోతే ఇంట్లో అయితే. అందుకనే మళ్ళీ ఇంకా నేనైతే పోలేకపోయాను. ఇంక ఇక్కడ డింపుల్కి అయితే లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను. డింపుల్కి లసితకి ఇద్దరికైతే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా నేను కూడా హారతి తీసుకొని వెళ్ళాలి కదా, అందుకని లసితకి కూడా వేసి పెట్టేశాను. లస్తాను కూడా త్వరగానే స్నానం చేసుకునేయి. నేను 9కంతా అక్కడ రోడ్లోకి వెళ్ళాలి హారతి ఇవ్వడానికి, నువ్వు త్వరగా స్నానం చేసుకునే నాన్న, నిన్ను రెడీ చేసేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. సరే అని ఇంకా లస్త అయితే వెళ్ళింది రెడీ అవ్వడానికి. ఇక్కడ డింపుల్కి అయితే లంచ్ బాక్స్కి వేసేసి తినడానికి కూడా పన్నీర్ గ్రేవీనే రైస్ వేసి ఇచ్చేసాను. తనైతే తింటున్నాడు. ఈ లోపల నేను లంచ్ బాక్స్కి అంతా వేసి పెట్టేశాను. స్నాక్స్కి అయితే లస్త ఏం వద్దని చెప్పేసింది. డింపుల్ అయితే నేను నిన్న షార్ట్కి ఇది తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేశాను రీల్ కోసం అయితే. అది చాలా బాగుండిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. స్కూల్ నుంచి రావడం కూడా ఈసారి అయితే ఎక్కువలో అయితే చేసి పెట్టాలి పిల్లలకైతే. ఇక్కడ డింపుల్ అయితే తీసుకొని వెళ్తానన్నాడు స్కూల్కి అయితే. కేసీ మమ్మీ నేను స్కూల్లో స్నాక్స్ టైంలో అయితే తింటాను అని అంటే తనకైతే ఇచ్చాను. నిజంగా అండి చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే చేశాను. టైంపాస్కి తింటా ఉండొచ్చు, చాలా టేస్టీగా ఉన్నింది, నాకు బాగా నచ్చింది. అమ్మ నిందా నైట్ అమ్మ కూడా తినింది, చాలా బాగుందమ్మా అని చెప్పింది. అమ్మకు కూడా కొంచెం అయితే డబ్బాలో అయితే వేసి పంపించాను. మిగిలింది నేను కూడా మూతుండే డబ్బాలో వేసుకొని పెట్టేశాను. పిల్లలకి ఇలా వేసి రెడీ చేసేసాను లంచ్ బాక్స్కి. ఇంకా నాకైతే వంట పని ఏం లేదు కదా, ఇంకా స్టవ్ అంతా నీట్గా అయితే ఇలా ఒకసారి అయితే నీట్గా తుడిచేసాను. నాకు పని అంతా అయిపోయిందండి. పొద్దున్నే ఇలా రెడీ చేసేసి డింపుల్ అయితే బయలుదేరుతున్నాడు స్కూల్కి అయితే. తులసమ్మ ఎందుకో అండి ఎండ ఎక్కువ పడే కొందికి కొంచెము ఆకులంతా కొంచెము కలర్ మారిపోతూ ఉన్నాయి. కొత్తదైతే తెచ్చి పెట్టాలి.
ఇక్కడ తట్టకైతే రెడీ చేసేసాను. హారతి తట్టకైతే నేను మా వారైతే ఇంకా లస్తాని రెడీ చేసేసి బయలుదేరేసాము. లస్తా కూడా మేము బయలుదేరేటప్పటికి తను కూడా బయలుదేరేసింది. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసామండి. మీరు కూడా వాహనం వస్తుంది నాతో పాటు చూసేయండి. ఇంకా ఈరోజు సాయంత్రము రేపు పొద్దునకైతే వాహనం అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ బ్రహ్మోత్సవాల బ్లాగ్స్ అయితే అయిపోతాయండి. ఇంకా 2 బ్లాగ్స్ అయితే ఉన్నాయి. అవి అయిపోతే ఇంకా నా రొటీన్ బ్లాగ్స్తో అయితే మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడైతే వాహనం వస్తుందండి, చూడండి నాతో పాటు మీరు కూడా. చూసారు కదండి ఈరోజు వచ్చిన వాహనం అయితే పురుషామృగ వాహనం అండి. నాతో పాటు మీరు చూసారని అనుకుంటున్నాను. నా బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.